మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'భైరవం' చిత్రం రెండో వారంలోకి అడుగుపెట్టింది. వీకెండ్లో కొంచెం అటు ఇటు కలెక్షన్లతో జర్నీని ముగించిన ఈ చిత్రం వర్కింగ్ డేలో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 20 కోట్ల రూపాయల షేర్ను, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ను జీ5 సంస్థ 32 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ రోజులకు గాను ఈ చిత్రం 11.35 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో పడుతూ లేస్తూ 55 లక్షల రూపాయలను అందుకుంది. వర్కింగ్ డేస్లో డల్గా వసూలు సాధించిన ఈ చిత్రం వీకెండ్లో మాత్రం పర్వాలేదనిపించుకుంది. శుక్రవారం 52 లక్షలు, శనివారం 60 లక్షలను రాబట్టిన ఈ చిత్రం 10వ రోజు ఆదివారం కావడంతో ఓవరాల్గా 19.61% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది. ఇక 10వ రోజు ఇండియా వైడ్గా 61 లక్షల వసూలను రాబట్టింది. 10 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 11.96 కోట్ల నెట్ను, 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 14.55 కోట్ల రూపాయలను రాబట్టింది. కానీ ఈ మూవీ రాబట్టవలసిన టార్గెట్ అనేది ఎక్కువ ఉండడంతో ఈ మూవీ డిజాస్టర్ వైపు పరుగులు తీస్తుంది. సోమవారం నుంచి వర్కింగ్ డే ప్రారంభం కానుండడంతో ఈ మూవీ ఎలాంటి వసూలను సాధిస్తుందో చూద్దాం.